నిర్గమాకాండము 21వ అధ్యాయము. నీవు వారికి నియమింపవలసిన న్యాయ విధులేమనగా, నీవు హెబ్రీయుడైన దాసుని కొని ఎడల వాడు 6 సంవత్సరములు దాసుడయ్యుండి 7వ సంవత్సరమున ఏమి ఇయ్యకయే నిన్ను విడిచి స్వతంత్రుడగును. వాడు ఒంటిగా వచ్చిన ఎడల ఒంటిగానే వెళ్లవచ్చును. వానికి భార్య ఉండిన ఎడల వాని భార్య వానితో కూడా వెళ్లవచ్చును. వాని యజమానుడు వానికి భార్యనిచ్చిన తరువాత ఆమె వాని వలన కుమారులైనను కుమార్తెలనైన కనిన ఎడల ఆ భార్యయు ఆమె పిల్లను ఆమె యజమాని సొత్తగుదురు గాని వాడు ఒంటిగానే పోవలను. అయితే ఆ దాసుడు, నేను నా యజమాని నా భార్యను నా పిల్లలను ప్రేమించున్నాను, నేను వారిని విడిచి స్వతంత్రుడై పోనని నిజముగా చెప్పిన ఎడల వాని యజమానుడు దేవుని యొద్దకు వారిని తీసుకుని రావలను. మరియు వాని యజమానుడు తలుపునొద్దకైనను ద్వారబంధమునొద్దకైనను వాని తోడుకొని పోయి వాని చెవిని కదురుతో గుచ్చవలను. తరువాత వాడు నిరంతరము వానికి దాసుడై ఉండును. ఒకడు తన కుమార్తెను దాసిగా అమ్మిన ఎడల దాసులైన పురుషులు వెళ్లిపోనట్లు అది వెళ్లిపోకూడదు. దాన్ని ప్రదానం చేసుకున్న యజమాని దృష్టికి అది ఇష్టురాలు కాని ఎడల అది విడిపింపబడినట్లు అవకాశము ఇయ్యవలను. దాన్ని వంచినందున అన్ని జనులకు దాన్ని అమ్ముటకు వానికి అధికారము లేదు. తన కుమారునికి దాన్ని ప్రదానము చేసిన ఎడల కుమార్తెల విషయమైన న్యాయ విధిని బట్టి దాని ఎడల జరిగింపవలను. ఆ కుమారుడు వేరొక దాన్ని చేర్చుకొనినను మొదటి దానికి ఆహారమును వస్త్రమును సంసార ధర్మమును తక్కువ చేయకూడదు. ఈ మూడును దానికి కలుగజేయని ఎడల అది ఏమీ ఇయ్యక స్వతంత్రాలై పోవచ్చును. నరుని చావగొట్టిన వానికి నిత్యముగా మరణశిక్ష విధింపవలను. అయితే వాడు చంపవలని పొంచి ఉండకయే దైవికముగా వాని చేత ఆహత్య జరిగిన ఎడల వాడు పారిపోగల ఒక స్థలమునకు నీవు నిర్ణయించదను. అయితే ఒకడు తన పొరుగువాని మీద దౌర్జన్యముగా వచ్చి కపటముగా చంపలేచిన ఎడల వాడు నా బలిపీఠమును ఆశ్రయించను వాని లాగివేసి చంపవలను. తన తండ్రినైనను తల్లినైనను కొట్టువాడు నిశ్చయముగా మరణశిక్ష నొందును. ఒకడు నరుని దొంగిలించి అమ్మినను తన యొద్ద ఉంచుకొనినను వాడు నిత్యముగా మరణశిక్ష నొందును. తన తండ్రినైనను తల్లినైనను శపించువాడు నిత్యముగా మరణశిక్ష నొందును. మనుషులు పోట్లాడుచుండగా ఒకడు తన పొరుగువాన్ని రాతితోనైనను పిడికిటితోనైనను గుద్దుట వలన వాడు చావక మంచం మీద పడియుండి తరువాత లేచి తన కర్రతో బయటికి వెళ్లి తిరుగుచుండిన ఎడల వాని కొట్టిన వానికి శిక్ష విధింపబడదు గాని అతడు పనిచేయలేని కాలమునకు తగిన సొమ్ము ఇచ్చి వాడు అతన్ని పూర్తిగా బాగు చేయింపవలెను. ఒకడు తన దాసినైనను చచ్చునట్లు కర్రతో కొట్టిన ఎడల అతడు నిత్యముగా ప్రతిదండన నొందును. అయితే వాడు 1-2 దినములు బ్రతికిన ఎడల ఆ ప్రతిదండన అతడు పొందడు. వాడు అతని సొమ్మే కదా. నరులు మాట్లాడుచుండగా గర్భవతి స్త్రీకి దెబ్బ తగిలి ఆమె గర్భపాతమే గాక మరి ఏ హానియు రాని ఎడల హాని చేసిన వాడు ఆ స్త్రీని పెనిమిటికి వాని మీద మోపిన నష్టమును అచ్చుకొనవలను. న్యాయాధిపతులు తీర్మానించినట్లు దాన్ని చెల్లింపవలను. హాని కలిగిన ఎడల నీవు ప్రాణమునకు ప్రాణము, కంటికి కన్ను, పంటికి పళ్ళు, చేతికి చెయ్యి, కాలికి కాలు, వాతకు వాత, గాయమునకు గాయము, దెబ్బకు దెబ్బయు నియమింపవలను. ఒకడు తన దాసుని కన్నెనైనను తన దాసి కన్నెనైనను పోగొట్టిన ఎడల ఆ కంటి హానిని బట్టి వారిని స్వతంత్రునిగా పోనీయవలను. వాడు తన దాసుని పల్లైనను తన దాసి పల్లైనను ఓడగొట్టిన ఎడల ఆ పంటి నిమిత్తం వారిని స్వతంత్రులుగా పోనీయవలను. ఎద్దు పురుషునైనను స్త్రీనైనను చావు పొడిచిన ఎడల నిత్యముగా రాళ్లతో ఆ ఎద్దును చావగొట్టవలను. దాని మాంసమును తినకూడదు. అయితే ఆ ఎద్దు యజమానుడు నిర్దోషియగును. ఆ ఎద్దు అంతకు ముందు పొడుచున్నది అని దాని యజమానికి తెలుపబడినను వాడు దాని భద్రము చేయకుండట వలన అది పురుషునైనను స్త్రీనైనను చంపిన ఎడల ఆ ఎద్దును రాళ్లతో చావగొట్టవలను. దాని యజమానుడు మరణశిక్ష నొందవలను. వానికి పరిక్రయధనమును నియమింపబడిన ఎడల వానికి నియమింపబడిన అన్నిటిని ప్రకారము తన ప్రాణ విమోచన నిమిత్తము ధనము చెల్లింపవలను. అది కుమారునికి పొడిచినను కుమార్తెను పొడిచినను ఈ విధి చొప్పున అతడు చేయవలను. ఆ ఎద్దు దాసినైనను పొడిచిన ఎడల వారి యజమానికి 30 తులముల వెండి చెల్లింపవలను. మరియు ఆ ఎద్దును రాళ్లతో చావగొట్టవలను. ఒకడు గోతి మీది కప్పు తీయుట వలన లేక ఒకడు గొయ్యి త్రవి దాని కప్పకపోవటం వలన దానిలో ఎద్దెన్ను గాడిదెన్ను పడిన ఎడల ఆ గోతి కామందులు ఆ నష్టమును అచ్చుకొనవలను. వాటి యజమానికి సొమ్ము ఇయ్యవలను. చచ్చినది వాని దగును. ఒకని ఎద్దు వేరొకని ఎద్దు చచ్చినట్లు దాని పొడిచిన ఎడల బ్రతికిన్న ఎద్దును అమ్మి దాని విలువను పంచుకొనవలను. చచ్చిన ఎద్దును పంచుకొనవలను. అయితే అంతకు ముందు ఆ ఎద్దు పొడుచున్నది అని తెలియబడి దాని యజమానుడు దాని భద్రము చేయని వాడైతే వాడు నిత్యముగా ఎద్దునియ్యవలను. చచ్చినది వాని దగును.